ఒక ఎండ రోజు ఒక సంతోషంగా ఉన్న కుందేలు అడవి గుండా దూకుతోంది. అతను బిజీగా ఉన్న ఉడత గింజలను సేకరించి తన ఇంటికి తీసుకువెళ్తుండటం చూశాడు. ఎందుకు నువ్వు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు అని కుందేలు అడిగింది. ఇది చాలా అందమైన రోజు, నాతో ఆడుకో. ఉడత ఒక క్షణం ఆగి, నేను శీతాకాలానికి ఆహారం తెస్తున్నాను. చలిగా ఉన్నప్పుడు వెచ్చగా ఉండటానికి నాకు ఆహారం కావాలి అని చెప్పింది. కుందేలు నవ్వింది. శీతాకాలం చాలా దూరంలో ఉంది. ఉడత పనిచేస్తూనే అతను ఎండలో నిద్రపోయాడు. శీతాకాలం వచ్చినప్పుడు కుందేలు చల్లగా మరియు ఆకలిగా ఉంది. చుట్టూ ఆహారం లేదు. ఉడత కష్టపడి పనిచేసిన విషయాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. ఉడత వెచ్చగా ఉంది మరియు పుష్కలంగా ఆహారం తీసుకుంది. కుందేలు అతని దగ్గరకు వెళ్ళింది మరియు ఉడత దయతో అతనితో ఆహారం పంచుకుంది. ధన్యవాదాలు అని కుందేలు చెప్పింది. నేను తదుపరిసారి సిద్ధం చేస్తాను. సరదాగా ఉండటం చాలా గొప్పదని కుందేలు తెలుసుకుంది, కానీ సిద్ధంగా ఉండటం కూడా ముఖ్యం.